లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు పనితీరు ఏ రకంగా అనిపించింది, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనితీరు ఏ రకంగా అనిపిస్తుంది స్వామి? తీరు అయితే వైసీపీ పాలన అయితే బాగలేదు సార్. కేవలం ప్రజలకి డబ్బులు పంచడానికే టైం సరిపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే చక్కగా అందరూ ఆనందంగా ఉన్నారు. మరి అంత ఆనందంగా నేను చెప్పలేను, పర్వాలేదు, బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ గవర్నమెంట్ అయితే బాగుంది. అంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్మెంట్ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రకంగా అనిపిస్తుంది మీకు? అంటే లాస్ట్ గవర్నమెంట్లోని చాలా వరకు రోడ్లు బాగాలేదని మరొకటి అనేక రకాలుగా చెప్తూ ఉండేవారు, చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడున్న గవర్నమెంట్ మరి అన్ని రకాలుగా పనితీరు బాగానే ఉందా లేదా? లాస్ట్ గవర్నమెంట్ అయితే రోడ్లు ఎక్కడ కూడా వేయలేదండి. ఎందుకంటే స్వయాన నేనే మురళీనగర్ అన్ని నా అంత నేనే చూస్తే ఈ నడాలైన నొప్పులు వచ్చేసాయి. ఇప్పుడు గవర్నమెంట్ అయితే రోడ్లు అంతలక్క వేస్తున్నారు, అలాగని పూర్తిగా వేయట్లేదు కానీ వేస్తున్నారు. లాస్ట్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ చాలా తేడా ఉంది. వీళ్ళు పనులు చేస్తున్నారు, చేసి చూపిస్తున్నారు, అది వాస్తవం. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అనేక రకాల కంపెనీలు తీసుకొస్తున్నాం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు టీడీపీ వాళ్ళు. అయితే ఏ కంపెనీలు రాలేదు, ఏమీ లేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. అంటే వచ్చేయే రాలేదా? మీరేమనుకుంటున్నారు? లాస్ట్ గవర్నమెంట్ అయితే ఏ కంపెనీ కూడా తీసుకురాలేదండి. ఈ కూటమి ప్రభుత్వం అయితే తీసుకొస్తున్నారు. ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ప్రతి కంపెనీ కూడా రావడానికి స్వాయశక్తిలో ప్రయత్నిస్తుంది కూటమి ప్రభుత్వం. అవి కానీ వస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఈ ఉద్యోగాలు కూడా ప్రజలకి చాలా మందికి వస్తాయి. బాగుంటుంది సార్, చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు మొన్న మీకు సమ్మిట్ జరిగింది కనుక అందరూ కూడా ఒక ఓప్స్ పెట్టుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఓప్స్ పెట్టుకున్నారు, కంపల్సరీ ఉద్యోగాలు వస్తాయి. ఆ సత్తా ఇది పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ వాళ్ళ పనితీరు అది ప్రజలకైతే నచ్చిందండి. కంపల్సరీ వస్తాయి సార్. విశాఖను ఒక అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని ఒక మంచి ఆలోచనలు అయితే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏ రకంగా అనిపిస్తుంది సార్ పరిపాలనలో? సార్, జగన్మోహన్ రెడ్డి కేవలం కుర్చీకే పరిమితం అయ్యాడు సార్. చెప్పుడు మాటలు విని బయటికి రాకుండా ఆఫీసులో కూర్చొని ఉండిపోయాడు తప్ప ఆయన ఏమీ చేయలేదు సార్. డబ్బులు పంచడమే. కూటమి ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు అంత ఏజ్లో కూడా తిరుగుతున్నారు, లోకేష్ కూడా తిరుగుతున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా, వాళ్ళ ముగ్గురు కూడా చక్కగా అన్నిట్లో కూడా ముందుకు వెళ్ళి ఏ కార్యక్రమాలు పాల్గొని అన్ని విధాలుగా ముందుకు వెళ్తున్నారండి. పని చేస్తున్నారు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. అది ఇప్పుడు అనేక రకాల కంపెనీలతో ఇప్పుడు విశాఖపట్నాన్ని ఎంతో అభివృద్ధి దశలుగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారని వైసీపీ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకిస్తూ ఏమీ లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. అసలు నిజమే అంటారా? అది నిజం కాదు సార్. ఎందుకంటే వైసీపీ ఏది చెప్పినా మరి వాళ్ళ స్వావలంబన కోసం చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళు ఏం చేయలేదని వాళ్ళకి మాట్లాడే అర్హత కూడా ఏం లేదు. మీకు లాస్ట్ టైం మీరు ఒకసారి చూడండి, ఏమి చెప్పారు కానీ ఏ ఒక్కటి తీసుకురాలేదు. చంద్రబాబు నాయుడికి అయితే ఆ దమ్ము, ఆ ధైర్యం, ఆ శక్తి ఆయనకు ఉంది. ఆయన మోడీ గారు సపోర్ట్ ఫుల్గా ఉంది. అన్ని విధాలుగా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండడం వల్ల ఈ కంపెనీలన్నీ కూడా చక్కగా రావడానికైతే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. అంటే మళ్ళీ 2029 ఎన్నికల్లో మళ్ళీ ఏ పార్టీకి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా అనిపిస్తుంది మీకు? సార్, ఎన్డీఏ గవర్నమెంటే వస్తుంది సార్. కూటమి ప్రభుత్వమే వస్తుంది. ప్రజలు కూడా, ఎందుకంటే లాస్ట్ టైము విసిగిపోయారు, కొన్ని జరిగాయి కదా, శుభ్రంగా ఉన్నవి పడగొట్టడం ఇవన్నీ జరిగాయి. ఇలా కాకూడదని కనీసం ఈ కూటమి ప్రభుత్వం ఒక 15 ఏళ్ళు అయినా సరే ఉండాలి అని మైండ్లో అయితే ప్రజలు పెట్టుకున్నారండి. నెక్స్ట్ 29 కూడా కూటమి ప్రభుత్వం వస్తుందని చెప్పేసి ప్రజలు కూడా అనుకుంటున్నారండి. మాకు కూడా రావాలని మాకు కోరిక. లాస్ట్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్మెంట్ కానీ ఏ రకంగా అనిపిస్తుంది సార్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే మాత్రం చాలా చేంజ్ వచ్చింది. 2019 నుంచి 2024 మధ్యలోనే జరిగేవి, 2024 ఎలక్షన్ తర్వాత జరిగేవి చాలా తేడా కనిపిస్తుంది. మనకి వైజాగ్ సిటీ అనేది ఒక గ్లోబల్ లెవెల్లోనే ఎదగాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలన్నమాట. సో మనం ఎన్ని కంపెనీలు తీసుకొచ్చినా ఏది తీసుకొచ్చినా మనకి సరిపడే రోడ్లు కానీ, వాళ్ళు ఉండడానికి సరిపడే హౌసింగ్ కానీ, నెక్స్ట్ అంటే వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఉంటే మనం ఎక్కడి నుంచైనా వచ్చి వాళ్ళు ఇక్కడ ఉండడానికి ట్రై చేస్తారు. అది లేకపోతే వాళ్ళు ఉండలేరు. బట్ అప్పుడు జరిగింది ఇప్పుడు దానికి మనం డైరెక్ట్గా కంపేర్ చేయలేము. ఈ పీరియడ్లో మనం ఏది చేయగలుగుతున్నాం, ఇప్పుడు ఏది జరుగుతుంది అన్నదానికి మనం చూడాలి. ఎందుకంటే రీసెంట్గా సిఐఏ సమ్మిట్లోనే దగ్గర 13,80,000 కోట్లు పెట్టుబడులు అయితే వచ్చాయి. మనం వరల్డ్ ఓఆర్జీ చూసుకున్న, ఇండియన్ ఓఆర్జీ చూసుకున్న, పర్టికులర్
రెగ్యులర్గా ఈ సమ్మిట్స్ ఎక్కడ జరిగినా కూడా ఇంతకు ముందు కూడా జరిగే సమ్మిట్స్ ఆంధ్రాలోనే కూడా జరిగింది 2022-23లో కూడా. బట్ ఎంత పర్సంటేజ్ గ్రౌండ్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో వాటి లెక్కల ప్రకారం 14 నుంచి 24% మధ్యలోనే గ్రౌండ్ అవుతుంది. సో మనకి ఇప్పుడు ఒక 20 నుంచి 40% మధ్యన గ్రౌండ్ అవుతే మనకి చాలా బాగుంటుంది అనమాట. సో ఎక్స్పెక్ట్ కూడా చేస్తున్నాము 40 కంటే ఎక్కువ పర్సెంటేజ్ గ్రౌండ్ అవ్వాలని చెప్పేసి. సో నెక్స్ట్ 3 to 8 ఇయర్స్లోనే దీని తాలూకు ఎగ్జాక్ట్ రిజల్ట్ అంతే మనకి తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ 10 ఇయర్స్లోనే మనకి ఇంకా చాలా ఎక్కువ తెలుస్తుంది. 10 ఇయర్స్లో మన వైజాగ్ అనేది గ్లోబల్ లెవెల్ సిటీగా మారుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు మీరు చూసే ఉంటారు, అంటే లాస్ట్ గవర్నమెంట్లో ఉండేటువంటి అనేక రకాల పథకాలతోని మేము ముందుకు వచ్చాము, ప్రజలు మాకు నమ్మలేదు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అన్ని పథకాలు చేస్తూ ఉంది. అంటే వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే లాస్ట్ గవర్నమెంట్లో ప్రతి పథకం మేము అమలు చేస్తాం, మేము అధికారంలోకి రాలేకపోయాము, ఎందుకని అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఇవి ఎలా చూడాలంటారు? దీన్ని జనాలకి ఉపాధి కల్పించాలి, వాళ్ళు ఎవ్రీడే ఎర్నింగ్ అనేది వాళ్ళు సెల్ఫ్గా చేసుకునే ఫెసిలిటీస్ని వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనం ఒక రోజు 2 రోజులు నెల రోజులు 3 నెలలు ఒకరికి తిండి పెట్టగలం, ఒకరికి ఇవ్వగలం. బట్ 365 రోజులు 5 సంవత్సరాలు ఇవ్వడం అంటే చాలా కష్టం. అది తీసుకున్న వాళ్ళు ఇమీడియట్గా డెవలప్ అవ్వాలంటే కూడా డెవలప్ అవ్వలేరు. ఎవరైతే అది రెగ్యులర్గా ఒక సైడ్ కొంత సహాయం చేస్తూ వాళ్ళకి వాళ్ళు తయారు చేసుకున్నట్లుగానే మనం ఉపాధి కల్పించగలిగితే అప్పుడు వాళ్ళు అక్కడ నమ్ముతారు, వాళ్ళు గెలిపించాలని కూడా చూస్తారు. సో అక్కడ ఏంటంటే ఆ పీరియడ్లోనే జనాలు అయితే పొందలేదని కాదు, ఎంత పర్సెంటేజ్ అయితే పొందారో వాళ్ళకి డెవలప్మెంట్ అనేది క్లియర్గా కనిపించుంటే వాళ్ళు కంపల్సరీ వాళ్ళకి ఓటేసి ఉందరు, కనిపించలేదని చెప్పేసి వాళ్ళకి ఓటేయలేదు. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఏదైతే పథకాలు అమలు చేస్తుందో ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది. దీని వలన ఓన్లీ అంటే మనం ఏదో ఇచ్చేసి పథకాలు ఇవ్వడం వల్ల వాళ్ళు బ్రతుకుతున్నారని కాకుండా కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఉపాధి కల్పించి లోకల్గా చెప్పారు మొన్న 16.3 లక్షల మందికి జాబ్స్ వస్తాయని చెప్పేసి. అది వచ్చిన రోజు ఇంకా చాలా బాగుంటుంది. దాంట్లో కూడా 90% జాబ్స్ కూడా లోకల్ వాళ్ళకి ఇస్తామంటున్నారు. ఎప్పుడైతే లోకల్ వాళ్ళకి ఉపాధి కల్పిస్తారో అప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ డెవలప్ అవుతాయి, వాళ్ళు డెవలప్ అవుతారు, స్టేట్ డెవలప్ అవుతుంది, మనకి ఎకనామిక్గా మనం చాలా గ్రోత్ అవుతాం అనమాట. అది లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండేటప్పటికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఉండేటప్పటికి డెవలప్మెంట్ ఏ రకంగా అనిపిస్తుంది మీకు? అందుకే డెవలప్మెంట్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యింది. వీళ్ళు ఒక ప్రణాళికతో వెళ్తున్నారు అనమాట. ఈ ప్రణాళికలో చాలా రకాలైన ఇవి వస్తున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీస్ అవనియండి, నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవనియండి, ఎడ్యుకేషన్ అవనియండి, హెల్త్ అవనియండి, అగ్రికల్చర్ అవనియండి, నెక్స్ట్ మనకి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అవనియండి, ప్రతి ఒక్క కోణంలో కూడా వీళ్ళు చూస్తున్నారు. ఈ ప్రతి ఒక్క కోణం రాష్ట్రంలో ప్రతి మూలకి చేరినట్లు చూస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి ప్రతి లొకేషన్ ప్రతి విధంగా కానీ అందింది అనుకోండి, అది చాలా డిఫరెన్స్ అనేది మనకి కనిపిస్తుంది. అది మనకి రాబోయే కాలంలో అది అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు మన జరిగినటువంటి సిఏ సదస్సు ఇక్కడ విశాఖలో ఎంతో అంగరంగ వైభవంగా చేసామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంటుంటే ఇప్పుడు వైకాపా వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఇక్కడ ఏ కంపెనీలు లేవు, ఏమీ లేవు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎలా చూడాలంటారు? అంటే కంపెనీలు వచ్చాయంటారా, రాలేదంటారా? ఎంఓలు కుదుర్చుకునే కంపెనీలు ఇప్పుడు పెట్టుబడిదారులతో ముందుకు వస్తుందంటారా లేదా? 1996 నుంచి 2000 మధ్యలోనే నేను హైదరాబాద్ చాలాసార్లు వెళ్ళాను. అప్పట్లో హైదరాబాద్ తాలూకు సిచ్యువేషన్ వేరేలాగా ఉండేది. అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు పీరియడ్ కూడా మేము చూసాము. ఏదో 2020 విజన్ అని మైక్రోసాఫ్ట్ వస్తుందని ఏదో చెప్తే మనకి ఇది ఐటీ సెక్టర్ వస్తుందంటే జనాలు కూడా అప్పుడు అలాగే అనుకున్నారు. కానీ దాని తాలూకు చేంజ్ అనేది 2007 తర్వాత క్లియర్గా కనిపించింది. 2012కి అది వరల్డ్ క్లాస్ సిటీ కింద కన్వర్ట్ అయిపోయింది. సో కన్వర్ట్ అవ్వడానికి ఇప్పుడు అప్పట్లోనే ప్రతి లొకేషన్లో కూడా ఐటీ రావాలి, ప్రతి కాలేజీలో ఐటీ. సో అది మనం ప్రతి ఒక్క ఇంట్లోనే ఏఐ అంటే అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, ఇప్పుడు డేటా సెంటర్స్ ఏదైతే రిలేటెడ్ టు ఐటీ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్, బట్ ఫాస్ట్గా ఇంకా టెక్నాలజీ డెవలప్ అవ్వాలన్నది ఈయన ఎయిమ్. సో ఈ విధంగా చూసుకుంటే చేంజెస్ అయితే మాత్రం చాలా కనిపిస్తుంది, ఇంకా కనిపిస్తాయి కూడా. ఇప్పుడు మన దీనికి కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. సో దీని తాలూకు ఇంపార్టెన్స్, ఇప్పుడు జరిగిన సిఐ తాలూకు ఇంపార్టెన్స్ అనేది రానున్న రోజుల్లో తప్పనిసరిగా కనిపిస్తుంది. మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 80% గ్రౌండ్ అవుతాయని చెప్పేసి. సార్ అప్పట్లో హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ రావడం అనేది ఒక కళ ఉండేది. అలాగే గూగుల్ అనేది ఈ రోజు వైజాగ్ వస్తుంది అన్నది ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎంతైనా కూడా మన వైజాగ్ అనేది నాట్ ఇన్ ఇండియా, వరల్డ్ లెవెల్లోనే ఒక టాప్ క్లాస్ సిటీగా, ప్లస్ ఇట్స్ స్ట్రాటజిక్ సిటీ. ఇక్కడ అన్ని విధాలైన హంగులు ఉన్నాయి. వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో స్ట్రాటజిక్ సిటీ వైజాగ్ ఉందన్నమాట. సో ఒక గూగుల్ వచ్చిందంటే గూగుల్తో పాటు ఎసెసరీ ఇండస్ట్రీస్ కంపెనీస్ అట్లీస్ట్ ఒక 40 to 50 వస్తాయి. దానివల్ల మనకైతే ఎంప్లాయ్మెంట్ రేషియో చాలా పెరుగుతుంది అనమాట. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ అస్ యాక్చువల్లీ. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మనకి లేడీస్కి ఉచిత బస్సులు అవి పెట్టాడు, బాగుంది. అలాగే రేషన్ డిపోల్లో కూడా మనం ఎక్కడెక్కడికో వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు రేషన్ దగ్గర మనకి ఇస్తున్నారు, అది కూడా బాగుంది. డ్వాక్రాలో కూడా మనకి మహిళలకు బాగానే లోన్లు అవి ఇస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు చూసారు రోడ్లు కానీ
డ్రైనేజీలు కానీ సిస్టమేటిక్గా ప్రతి జిల్లాల్లోని కూడా ఎక్కడికక్కడ బాగు చేస్తూనే కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే గత ప్రభుత్వంలో ఉండేటువంటి పరిస్థితికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అనిపించింది మీకు? కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లు మనకి డ్రైనేజీలు అన్నీ బాగు చేయిస్తున్నారండి. బాగుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనకి చూడగానే ఒక అందంగా కనబడుతుంది వైజాగ్ అంతా. అదైతే బాగుంది. వైఎస్ఆర్సీపీ ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటనుకుంటున్నారు? తేడా ఏంటంటే ఆయన డబ్బులు తిన్న మనిషి అని అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు వీళ్ళైతే తినడం అంటే అందరూ తింటారు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు తింటారు, తినకుండా అయితే ఎవరు ఉండరు. కాకపోతే తిండికి తగ్గట్టుగా మనకు వర్క్ కూడా చేస్తున్నారు వీళ్ళు. బాగానే ఉంది. బాగుంది. అప్పటి మీద ఇప్పుడు బాగుంది చాలా. కూటమి ప్రభుత్వం పనితీరు అయితే బాగానే ఉందండి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్తో కంపేర్ చేసుకుంటే మనకి కొన్ని ప్రాజెక్ట్స్ కానీ ఇప్పుడు మనకి వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ పెట్టడం కానీ, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ TCS రావడం కానీ, ఇటువంటి మనకి కాగ్నిజెంట్ కూడా ఇప్పుడు లేటెస్ట్గా రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నిటి పరంగా మనకి లేటెస్ట్గా అయితే మంచిగానే అనిపిస్తుందండి. డెవలప్మెంట్ పరంగా కూటమి ప్రభుత్వం బాగానే పనిచేస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను నేను. వైసీపీ వాళ్ళు విమర్శిస్తూ చేస్తున్నారు, ఎందుకంటే ఏ కంపెనీలు లేవు, ఏది లేవు, మీరు ఊరికనే చెప్తున్నారు అని చెప్పేసి. దీన్ని ఎలా చూస్తారు మీరు? అలాంటిది ఏం లేదు సార్. అది వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా కామెంట్స్ అయితే వాళ్ళు చేయాలి. కానీ ఇప్పుడు వీళ్ళు కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ కావచ్చు, అన్నీ మనకి వైజాగ్ అయితే అనుకూలంగా ఉన్నాయి. వైజాగ్ అనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దీని తాలూకు ప్రభావం అయితే ఉంటుంది. ఖచ్చితంగా అభివృద్ధి అయితే జరుగుతుంది. ఇప్పుడు చూసే ఉంటారు, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ డెవలప్మెంట్ విషయంలో ఏ రకంగా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది సార్ అభివృద్ధి. అదే మనకి ఇప్పుడు రోడ్లు కావచ్చు, తర్వాత టూరిజం కావచ్చు, తర్వాత మనకి ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, ఇప్పుడు AI అభివృద్ధి పరంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇవన్నీ అభివృద్ధి పరంగా బాగానే ఉన్నాయి సార్. బాగానే డెవలప్మెంట్ అయితే బాగానే ఉంది. అసలు లాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా ఏ రకంగా ఉంది సార్? లాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా అయితే ప్రస్తుతానికైతే బాగానే ఉంది. అంటే అప్పుడు వాళ్ళు కూడా చేసిందేం లేదు. ఇప్పుడు వీళ్ళన్నీ ఇప్పుడు పెట్టుకుంటున్న MOUలు అవన్నీ ఇంప్లిమెంటేషన్ అయితే మనకి డెవలప్మెంట్ అనేది కనిపిస్తుందండి. లేకపోతే మామూలుగానే యాజ్ యూజువల్గా ఎలా ఉందో అలాగే ఉంటుంది తప్పితే అభివృద్ధి అనేది మనకు కనిపించదు. ప్రస్తుతానికైతే మోర్ దెన్ బెటర్ ప్రీవియస్ గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ బెటర్. 2029 ఎన్నికల్లో మళ్ళీ ఏ గవర్నమెంట్ అంటే వైఎస్ఆర్సీపీనా లేదంటే కూటమి ప్రభుత్వం ఏది వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వం వస్తే బాగానే ఉంటుంది అనేది మా ఒపీనియన్. గత వైఎస్ఆర్సీపీ ఉండేటప్పుడు ఎలా అనిపించిందండి ప్రభుత్వ పనితీరు? ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పనితీరు ఏ రకంగా అనిపిస్తుంది మీకు? వైసీపీలో ఉన్నదానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా తేడా ఉంది సార్. 100% చాలా తేడా ఉంది. ఆయన కేవలం లోపలే ఉండి బటన్ నొక్కేవారే తప్ప బయటకు వచ్చి ప్రజలను చూసేది కానీ చేసేది కానీ అసలు ఏమీ లేదు. సో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం అనేకమైన కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు బయటకు వస్తున్నారు, ప్రతి కార్యక్రమం చేపడుతున్నారు. ప్రతి కంపెనీని తీసుకురావడానికి, జాబ్స్ అనేవి అభివృద్ధి చేయడానికి చాలా చక్కగా చాలా నీట్గా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పథకాలను ఇచ్చి అభివృద్ధిని చాలా తక్కువ చేశారు ఆయన. అంటే మీరు చూసే ఉంటారు, ఇప్పుడు మొన్న చూస్తే CI సదస్సు సమ్మిట్ జరిగింది. దీనివల్ల ఎలా ఉండబోతుంది అంటారు? అంటే అనేక రకాల కంపెనీలు MOUలు కుదుర్చుకున్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు టీడీపీ వాళ్ళు. ఎలా ఉండబోతుంది అంటారు? సమ్మిట్ అయితే సక్సెస్ఫుల్ సార్. 100% సక్సెస్ఫుల్గా జరిగింది. అందులో చాలా కంపెనీలు మనకి రావడం జరిగింది. ఇంకొక 3 సంవత్సరాల్లోనే అభివృద్ధి అనేది క్లారిటీగా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ సమ్మిట్లో ఇవన్నీ తీసుకొచ్చారో ఇవి కానీ ఇంప్లిమెంట్ అయితే నా అభిప్రాయం ఏంటంటే ఈ 3 సంవత్సరాల్లోని వాళ్ళు కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రారంభిస్తారు. వాళ్ళందరికీ సైట్లు ఇవన్నీ కేటాయించడం ద్వారా వాళ్ళు కూడా స్టార్ట్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్తో పాటు వైజాగ్ ఒక అద్భుతంగా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం పనితీరు ఏ రకంగా అనిపిస్తుంది? మీ అందరికీ తెలిసిందే, కూటమి ప్రభుత్వం అంచెలంచెలుగా అన్నీ చేసుకుంటూ వస్తుంది. కొంతకాలం లేట్ అయినా ప్రతి పథకాన్ని అమలు చేస్తూ దాంతోపాటు ఈ కంపెనీలు తీసుకురావడం కానీ, ఇప్పుడు గూగుల్ తీసుకురావడం కానీ, మొన్న సమ్మిట్ నెక్స్ట్ ఫిబ్రవరిలో కూడా ఉన్నది. సో అందులో కూడా మనకు చాలా విషయాలు వస్తాయి. మన చాలా కంపెనీలు కూడా వస్తాయి. దీంతో రాబోయే 3 ఏళ్ళలో ఉంటుంది. నెక్స్ట్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అమరావతిని ఎట్టి పరిస్థితిలోనే మనకు రాజధానిగా ఖచ్చితంగా నిలబెట్టే తీరుతారు. ఇది చాలు ఆయన అభివృద్ధి అని చేయడానికి. ఎందుకంటే గత ప్రభుత్వం 3 ముక్కలాట ఆడి ఎటువంటిది వైజాగ్ నేను చేసేస్తానని అన్నారే తప్ప ఆ రుషికొండ ప్యాలెస్ కట్టారే వాళ్ళ కోసం కట్టినట్టుగా కట్టారు. దుర్యోగం చేశారే తప్ప అక్కడ ఏమీ లేదు. ఈరోజు ఒకే మాట మీద నిలబడి మన అమరావతిని ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ పనులు స్టార్ట్ అయిపోయి
సో మనకి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏంటంటే అమరావతి, ఖచ్చితంగా నెక్స్ట్ ఆర్థిక రాజధాని మన విశాఖ జిల్లా. సో అందుకే ప్రతి దాన్ని చక్కగా నీట్గా చేసుకుంటూ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు సార్. మరి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ లాస్ట్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుందా? ఏదైనా మనకి ఏంటి రావట్లేదు కదా గురుగారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఏంటి రాలేదు, ఇప్పుడు ఏంటి రాలేదు. మనకి ఏదైనా ప్రభుత్వమే అలా జరుగుతూనే ఉంటుంది. మన పని చేసుకుంటూనే ఉంటాం కదా. ఇప్పుడు మేము చదువుకున్నాం, ఉద్యోగాలు లేవు, తిరుగుతున్నాం రోడ్ల మీద. జగన్ గారి ప్రభుత్వం ఉన్నది, ఉద్యోగాలు లేవు, తిరుగుతున్నాం. ప్రభుత్వం అంటే దేని ప్రభుత్వంకే అది మంచిదని చెప్పుకోవాలి. ఏదైనా అంటే డెవలప్మెంట్ విషయంలో రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎలా అనిపిస్తుంది మీకు? అన్నీ బాగున్నాయి సార్. రోడ్లు అన్నీ బాగున్నాయి. ప్రస్తుతానికి రోడ్లు అన్నీ బాగున్నాయి. లాస్ట్ టైం కూడా బాగున్నాయి, ఇప్పుడు కూడా బాగున్నాయి. అంటే లాస్ట్ టైం అంటే గొంతలు ఉండేవి, ఇప్పుడు కొంచెం క్లీన్గా ఉన్నాయి అంతే రోడ్లు అన్నీ. అంటే లాస్ట్ టైంకి ఇప్పటికీ అంతా మెరుగుపడినట్టేనా? మెరుగుపడినట్టే సార్. మరి ఇప్పుడున్న లోకేష్ గారి పనితీరు కానీ చంద్రబాబు నాయుడు గారి పనితీరు కానీ ఎలా అనిపిస్తుంది మీకు? వాళ్ళ పనితీరు గురించి మనం మాట్లాడే అర్హత లేదు సార్ మనకి. లోకేష్ గారి గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మనం మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే అంత జ్ఞానం మనకు లేదు ప్రస్తుతానికి. అంటే అందరూ బాగున్నది అంటారు, వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ గురించి మనం మాట్లాడి ఇది ఇలా చేశారు, అది అలా చేశారని చెప్పి మనకి అర్హత లేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ చేస్తారు, వాళ్ళకి తగింది చేస్తారు. తప్పులు ఉంటే వాళ్ళకి తెలుసు. మన దాకా వచ్చింది మనం చెప్పాము అనేసి వాళ్ళు రివైండ్ చేసుకోలేరు కదా సార్. ఏదైనా చేస్తారు. ప్రభుత్వం మనల్ని అడిగి చేస్తుంది సార్. గురువు గారు ఏదైనా మేము ఇది చెయ్యాలి అని అనుకుంటున్నాం అని మనల్ని అడిగి చేయదు కదా. ఏంటిని చూసారు, ఎలా అనిపించింది అంటే ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధిగా సంక్షేమంగా ప్రతి ఒక్కటి కూడా ఒక అడుగు ముందుకేసే ప్రతి పని చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం. అయితే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఏ పని జరగలేదు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. అంటే ఏది నమ్ముతారు మీరు? మీకు ఎలా అనిపిస్తుంది? వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు, కూటమి ప్రభుత్వం మంచి జరుగుతుంది, జరగట్లేదు అనట్లేదు సార్. అదే చెప్తున్నాను కదా, మంచి జరుగుతుంది, మంచి జరిగిన వాళ్ళకి జరుగుతుంది మంచి. ఇప్పుడు మీకు నాకు ఏం మంచి జరుగుతుంది చెప్పండి? మీకు ఏమైనా మంచి జరిగిందా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మ రాజేంద్ర గారు నాకు 2 లక్షలు వచ్చేయండి కూటమి ప్రభుత్వంలోని, జగన్ గారి ప్రభుత్వం 2 లక్షలు పోయేయండి, మీరేం చెప్పగలరా, నేనేం చెప్పగలరా? ఎవరైనా చెప్పలేదు. మధ్యతరగతి మనుషులుగానే ఉండిపోతున్నాం. అది నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో సంక్షేమము అభివృద్ధి ఎలా అనిపిస్తుంది మీకు? ప్రస్తుతానికి పర్లేదు సార్, బాగానే చూస్తుంది ప్రభుత్వం, బాగానే చూస్తుంది, పర్లేదు, ప్రస్తుతానికి బాగానే ఉందండి. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడున్న పిల్లలకి తల్లికి వందనం వేయడం కానీ అలాగే అభివృద్ధి దశలుగా స్కూల్స్కి ఎంతో డెవలప్ చేయడం కానీ ఎలా అనిపిస్తుంది? స్కూల్కి మాత్రం బాగా డెవలప్ చేస్తారు. పిల్లలకి మాత్రం ఎంతమంది పిల్లలు అంతమంది డబ్బులు వేస్తాడు. ఇంతకుముందు ఒక కానీ ఇప్పుడు అందరూ ముగ్గురికి వేస్తాడు. అది మాత్రం ప్లస్ పాయింట్ అది సార్. మరి ఇప్పుడున్న రోడ్లు కానీ వ్యవస్థ కానీ ఏ రకంగా అనిపిస్తుంది? ప్రభుత్వ వ్యవస్థ బాగా పనిచేస్తుందా లేదా? రోడ్లు మాత్రం బాగానే చేస్తాను సార్. అక్కడ విలేజ్లో మాత్రం బాగా చేస్తాను. రోడ్లు టౌన్లో మాత్రం అక్కడక్కడ చేస్తాను, విలేజ్ బాగానే ఉంది అది సార్. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడున్న ప్రభుత్వం మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మళ్ళీ వస్తుంది అనుకుంటున్నారా? అది సార్ మనం చెప్పాలంటే గాలిలో దీపమెట్టికి ఉంటుంది. గాలిలో దీపమెట్టి ఎలా ఉంటుంది, అప్పుడు ప్రజలు ఎలా మారిపోతారో తెలియదు. బీహార్ ఏంటయింది అసలు, అందులోనే మోదీ రాదు, ఆ ప్రభుత్వం రాదు అనుకున్నారు. బీజేపీ అఖండ విజయం గెలిచింది. అది 221 సీట్లు వచ్చింది. అంత రాదు అనుకున్నారు ఎవరున్ను. అయితే అప్పుడు టైం చెప్పలేం. అప్పుడు మనిషి నాడు ఎలాగుంటుందో చెప్పలేం. అప్పుడు ఎవరికి ఐడియా ఎలాగుంటుందో, ఎవరి ఆలోచన ఎలాగుంటాయో, ఈ ప్రభుత్వం బాగోలేదు మళ్ళీ ప్రభుత్వం మారుతాం, వాళ్ళు ఎలా చూస్తారు అని కొంత ప్రజలు కూడా మార్పు వస్తుంది. మనం ముందు చెప్పలేం, ఇంకా మారుతుందో చెప్పలేం. అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి పనులు చూసారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు చూస్తూ ఉన్నారు. అంటే మళ్ళీ 2029 ఎన్నికల్లో మళ్ళీ ఏ పార్టీకి ఓటేసి గెలిపిస్తారని మీరు? మనం చెప్పలేము సార్. అంత ముందు రేపు సంగతి రేపే. భవిష్యత్తు గురించి మనం ఇప్పుడేం చెప్పలేం. మన భూత వైద్యం కాదు, మన పండిట్లం కాదు, దాసనం కాదు. రేపు పొద్దున్న ఏది మనమే చెప్పలేం. మనమే రేపు ఉంటామో లేదో తెలియదు. రేపు సాయంకాలం రేపు ఉదయం ఉంటామో లేదో తెలియదు. మనకే గ్యారెంటీ లేదు. 2029 ఎక్కడ, ఇప్పుడు 2020 ఇది ఎక్కడ, చాలా టైం ఉంది సార్. అప్పుడు ప్రభుత్వం అప్పుడు కలుగుంటో తెలియదు సార్. మరి అది ఇప్పుడు లోకేష్ గారి పరిపాలన ఏ రకంగా అనిపిస్తుంది అంటే అనేక ఐటీ శాఖలు తీసుకొస్తూ ఇక్కడ విశాఖనే ఎంతో అభివృద్ధిగా పెడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇటీవలే గూగుల్ డేటా సెంటర్ కూడా వచ్చింది. ఎలా అనిపిస్తుంది మీకు? ప్రస్తుతానికి ఐటీగా లోకేష్ కుర్రోడు కాబట్టి కొంచెం బాగానే చేస్తాడు, పర్వాలేదు. అనుమతి తక్కువని ఆ నాన్నగారి దగ్గర అడ్వైస్ తీసుకుంటున్నాడు. ఆయన అలా చెప్తే ఈయన ఫాలో అవుతున్నాడు. అది అంత ఆలోచన లేదు. నేను శని కుర్రోడే కదా, ఇతను 40-45 సంవత్సరాలు ఉంటుంది. ఇంకా ఈ పొలిటికల్ అంత ఆరితే లేడు కదా. వాళ్ళ నాన్నగారు సైడ్ ఉన్నారు కాబట్టి కొంచెం ఐటీ అయింది. తర్వాత విద్యాశాఖ మినిస్టర్ అయ్యాడు. రెండో శాస్త్ర కుర్రోడు కాబట్టి కొంచెం ఎంగ ఉన్నాడు, చేస్తాడు, పర్వాలేదు.